నడిచి నరులకి అంత దగ్గరయ్యాడు. అంత దగ్గరై అందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎలా జీవించవచ్చో, తద్వారా ధర్మపథంలో ప్రయాణించి పురుషోత్తముడుగా ఎలా జీవితాన్ని మలుచుకోవచ్చో నేర్పినటువంటి పరమాద్భుతమైనటువంటి అవతారం శ్రీరామావతారం. శ్రీరామాయణ కావ్యం పర్వతములు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ఉంటాయో, భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది అని. ఎందుచేత శ్రీరామాయణము కాలమునందు అలా నిలబడి ఉండాలి అంటే, రామాయణము ఎంత కాలము నిలబడుతుందో, రామాయణము ఎంత కాలము ప్రవచనము చెయ్యబడుతుందో, ఎంత కాలము రామాయణాన్ని ప్రజలు చదువుకుని ఆదరిస్తారో అంతకాలము లోకమునందు ధర్మము నిలబడుతుంది. ధర్మం అనేటటువంటి మాట లేనినాడు ఇంకా మనిషి జీవితానికి అభ్యున్నతి అన్న మాట అన్వయం అవ్వదు. ఆ ధర్మాన్ని నేర్పగలిగినటువంటి కావ్యం శ్రీరామాయణం. అందుకే మీరు రామాయణంలో ఏ ఘట్టాన్నైనా పరిశీలించి చూడండి, అందులోంచి మనిషి చేయవలసినటువంటి సాధనకి సంబంధించిన విషయాలు ప్రతిపాదింపబడి ఉంటాయి. సాధన అన్న మాట ఒక్క మనుష్యునికి అన్వయం అవుతుంది తప్ప 84 లక్షల జీవరాశులలో మరి ఏ ఇతర ప్రాణికి అన్వయం అవ్వదు. ఎందుచేత అంటే ధర్మ మార్గాన్ని పట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరడానికి వేటిని ఎలా గెలవాలో, ఇంద్రియములను ఎలా నియంత్రించుకోవాలో, జీవితాన్ని ఎలా సఫలవంతం చేసుకోవాలో శ్రీరామాయణం అనేక కోణాల్లో ప్రతిపాదిస్తుంది. అందున శ్రీరామాయణం బాలకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రాముడు శిష్యుడై వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులిద్దరినీ కూడా సేవించాడు. ఒక శిష్యుడు గురువుగారి పాదములు పట్టుకుని ఎంత జాగ్రత్తగా విద్యని అభ్యాసం చేస్తాడో, గురు శుశ్రూష ఎలా చేస్తాడో, రామచంద్రమూర్తి కూడా విశ్వామిత్రుడి యొక్క శుశ్రూషని అలాగే చేశాడు. చేసి విశ్వామిత్రుడి ద్వారా ఎన్నో పాఠములను నేర్చుకున్నాడు. నిజంగా మీరు ఒక కోణంలో పరిశీలన చేస్తే నరుడిగా వచ్చినటువంటి రాముడు అంత పరిపూర్ణమైనటువంటి నరుడు కాగలిగాడు అంటే విశ్వామిత్రుడు చెక్కినటువంటి బొమ్మ అనిపిస్తుంది. కాసేపు రాముడు దైవము అన్న విషయాన్ని మీరు మరిచిపోయి శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలన చేస్తే, సీతారామ కళ్యాణానికి ముందు స్నాతకం చేసిన వాడెవరు అంటే విశ్వామిత్రుడు. స్నాతకంలో గురువుగారు శిష్యుడు పాటించవలసినటువంటి గృహస్థాశ్రమ ధర్మములనన్నిటినీ కూడా చెప్పి పరిపూర్ణమైనటువంటి మనుష్యుడిగా చెక్కుతాడు. అలాగే బాలకాండలో విశ్వామిత్రుడి వెంట నడిచినటువంటి రాముడు విశ్వామిత్రుడి ద్వారా ఎన్నో విషయాలు విన్నాడు. విన్న రాముని యొక్క హావభావములు అవి వింటున్నప్పుడు రాముడు పొందినటువంటి సంతోషం, గురువుగారిని 1కి 10 మాటలు వివరంగా చెప్పమని అడిగినటువంటి సందర్భం, అలా రాముడు అడిగిన తరువాత విశ్వామిత్రుడు దాన్ని విస్తరించి చెప్పడం, అది చెప్పినప్పుడు రాముడు పొందినటువంటి అనుభూతి, తదనంతరం రాముడికి ధర్మానుష్ఠానమునందు కలిగినటువంటి నిరతిశయమైనటువంటి ధృతి, అవి శ్రీరామాయణ కావ్యంలో రామచంద్రమూర్తిని అంత గొప్ప మహానాయకుడిగా తీర్చిదిద్దే. అందుకే అసలు ఒక కోణంలో పరిశీలన చేస్తే శ్రీరామాయణం అంతా కూడా గురు శిష్య వైభవం. అంత గొప్పదైనటువంటి గురు శిష్య వైభవమే కాకుండా శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు చెప్పినటువంటి అనేక సందర్భాలు శాస్త్రాన్ని, భగవంతుణ్ణి, గురువుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పట్టుకుని ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తులు ఎలా ప్రవర్తించారో, అలా ప్రవర్తించి మిగిలిన వారికి ఎలా మార్గదర్శనం చేశారో రామచంద్రమూర్తి విన్న తర్వాత ఆయనకి ధర్మమునందు తిరుగులేనటువంటి విశ్వాసం ఏర్పడినట్టుగా మనకి అది ఒక నరుడి కథగా రామాయణాన్ని పరిశీలన చేస్తే అర్థమవుతుంది. అలా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ విశ్వామిత్రుడిది. అలా విద్యాభ్యాసం చేయించినటువంటి ప్రజ్ఞ వశిష్ఠుడిది. అందుకే వాల్మీకి మహర్షి బాలకాండలో ఒక మాట అంటారు, సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అంటారు.